ఈరోజు మనతోని ఒక స్పెషల్ కామెడియన్ నవ్విపిస్తాడు, నవ్వుతాడు, ఏదేదో పిచ్చిగా చేస్తుంటాడు వీడియోస్. కానీ సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇంగ్లీష్ వచ్చా? వచ్చు. ఏంది ఒకసారి చెప్పు. ఎస్ ఐ ఆమ్ ఇంగ్లీష్. ఎంఎస్ వాలి. పేరుకి ఛానల్ కి సంబంధం లేదండి. ఎందుకు లేదండి? సంబంధం ఉంది. నాకు ఆడితో సంబంధం ఉంది, ఎందుకంటే నా తమ్ముళ్ళు అట్టాడు. నాకు నాతోనే సంబంధం ఉంది, ఎందుకంటే నా పేరే సంబంధం. మీరు వచ్చారు కదా, ఇక ఎట్లా ఉంటానో ఆలోచించాలి నేను. నేను వచ్చినాను కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా ఉంటారులేండి. ఈ వీడియోస్ అన్ని వేస్ట్ అండి. నేను చేసే వీడియోస్ అన్ని అవేర్నెస్ కానీ కాదు, పాడు కాదు, ఓన్లీ వ్యూస్ కోసం. కానీ ఆ వ్యూస్ కూడా లేస్తలేవు, సస్తలేవు. ఏం చేయాలి? మీరు లేపుతారని వచ్చిండేది నేను. ఏం మాట్లాడుతున్నావురా? ఏంది లేపేది? వ్యూస్. ఇండియా గేట్ ఎక్కడ ఉందండి? చార్మినార్ దగ్గర ఉందండి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. చార్మినార్ దగ్గర ఉందండి. ఇక్కడ ఒకటి పీకు. పీకమన్నప్పుడు పీకావా? కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకా. ఓకే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆలస్యం ఎందుకు? కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం గంట సింబల్ని కొట్టండి, ఓకేనా? ఎంఎస్ వాలి కామెడీ వీడియోస్ మీకు నచ్చుతాయా? నచ్చుతాయా అంటే ఏ కామెంట్ చేయండి, నచ్చవంటే బి కామెంట్ చేయండి. ఈరోజు మనతోని ఒక స్పెషల్ కామెడియన్ నవ్విపిస్తాడు, నవ్వుతాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు వీడియోస్. కానీ అది వైరల్ అయిపోతుంటాయి. కొన్ని ఛానల్స్లో చేయడం జరిగింది, కొన్ని దాంట్లో చేయడం జరిగింది. కానీ ఈయనది మాత్రం లేస్తలేదండి ఛానల్. అవును, మీ పేరు? మీరు ఛానల్ హే? ఈయన ఛానల్ ఉందట. నా ఛానల్ ఉందండి, ఎంఎస్ వలి. ఎంఎస్ వాలి ఛానల్ ఉందట. అంటే లేస్తుందా ఛానల్? లేస్తుందండి, లేపితే లేస్తుంది. లేపితే లేస్తుంది. ఓకే, మీ పేరు? నా పేరు షేక్ షా వలి. సో నా ఛానల్ నేమ్ ఎంఎస్ వలి. ఓకే, షేక్ షా వలి. ఛానల్ పేరు ఎస్కే వలి. ఎంఎస్ వలి. పేరుకి ఛానల్కి సంబంధం లేదండి. ఎందుకు లేదండి? సంబంధం ఉంది. ఎస్కే షేక్. ఎం అంటే ఇనిషియల్ నాది, ఎం ముర్తుజా. ఎస్ వలి, ఎంఎస్ వలి. ఎంఎస్ వలి ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇక ఎట్లా ఉంటానో ఆలోచించాలి నేను. నేను వచ్చినాను కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా ఉంటారులేండి. సో నేను ఫన్కి బ్రాండ్ అంబాసిడర్. ఏ ఫన్ అంటే రకాలు కూడా ఉంటాయి ఫన్లో. ఫన్ అండి, నవ్వుకి. నవ్వుకా? వచ్చా. ఇంగ్లీష్ వచ్చా? వచ్చు. ఎస్ ఐ ఆమ్ ఇంగ్లీష్. చెప్పు. అంతే. ఇంకా మీకు నవ్వినారా లేదా? మీరు ఇప్పుడు చెప్పండి. నేను చెప్పిన దానికి నవ్వినారా లేదా? ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్? అవును, నేను ఇంగ్లీష్. నేను ఇది ఒకసారి ఇప్పు. ఎలా ఇప్పాలి? షర్టా ఇప్పడానికి ఇంగ్లీష్ ఎలా ఇప్పరండి? మాట్లాడతారు, లేదంటే సరే మాట్లాడు. రాస్తారు. అయ్యి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా. టీ నాకు చెప్పండి, మీరేం చెప్తారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టీ కాదు, ఇది కాఫీ. మీరు గ్రహించారు. కమాన్, గివ్ హిమ్ బిగ్ అప్లాస్. సో మరి ఏంటంటే రియల్ గా చెప్తున్నా కదండి. ఏ ప్రభు కృష్ణ జగన్నాథం, ఏ క్యా హో గయా? టీ కి బదులు కాఫీ దే దియే. సముందర్ మే పానీ ఆ గయా, కప్ మే కాఫీ రే గయా. ఓకే, బాలే చెప్తున్నారు, రైమింగ్స్ సూపర్. సో చేసండి. నేను మందు తాగనండి, అందుకే నేను చేసి చెప్పాను మీకు. కనీసం తాగుతారు కాబట్టి. నేను తాగననేది పక్కన పెడితే, మీరు తాగరు కాబట్టి కనీసం కాఫీతో. మీరు మందు తాగుతారుగా? నేను తాగనండి. మళ్ళీ చేసాను ఎట్లా అన్నారు? మందు తాగేటోళ్ళకి అలవాటు ఉంటుంది. అట్లే జస్ట్ మీతో కంపెనీ. జస్ట్ ఎలా ఇస్తారు కంపెనీ? కాఫీ తాగమని అన్నా నేను, మర్యాదగా అడిగిన. కాఫీ తాగండి, డ్రింక్ కాఫీ. అంటే మీరు కాఫీ తెప్పించారు కాబట్టి నేను ఎలాగో మీకు మందు స్పాన్సర్ చేయలేను కాబట్టి మందు అని నేను మీకు చేసి చెప్పాను. అంటే మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తారు, మీరు నాకు మందు తాగమని సలహా ఇస్తారు. నేను సలహా ఇవ్వలేదండి మీకు, జస్ట్ నేను చేసి చెప్పాను. వీడియోస్ అన్ని వేస్ట్ అండి. నేను చేసే వీడియోస్ అన్ని అవేర్నెస్ కానీ కాదు, పాడు కాదు, ఓన్లీ వ్యూస్ కోసం. కానీ ఆ వ్యూస్ కూడా లేస్తలేవు, సస్తలేవు. పాపం, నిజాయితీ ఉండాలండి. ఇంకేం చేయాలి? మీరు లేపుతారని వచ్చిండేది నేను. ఏంది లేపేది? వ్యూస్ ఎట్లా లేపుతాను? నీ దాంట్లో కంటెంటే లేదా? లేదని మీరు ఎట్లా చెప్తున్నారు? మీరే లేదంటే మిలియన్స్ పోతున్నాయా నా వ్యూస్? మిలియన్స్ మనం కూడా ఎం పెట్టుకుంటే అయిపోతుంది. అవును, మీకు పొలిటికల్ కూడా చాలా నాలెడ్జ్ ఉందని విన్నాను. మీ హోమ్ మినిస్టర్ ఎవరు? మనకి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శ్రీరెడ్డి గారండి. ఇంకెవరు? ఏంటి అలా నోరు తెరుచుకొని చూస్తున్నారు? శ్రీరెడ్డి మీ హోమ్ మినిస్టర్? మా హోమ్ మినిస్టరే కాదు, మీ హోమ్ మినిస్టర్ కూడా. నవ్వుతారు. ఓకే, ఆమె వినింది అనుకోండి, మళ్ళీ మీ మీద యాక్షన్ తీసుకుంటుంది. నాకు తెలియదు, చూడండి. సరే, మన రాష్ట్రపతి ఎవరు? మన రాష్ట్రపతి ఎవరు మీకు తెలీదా ఏంది? మీరు చెప్తే. కొడాలి నాని అండి.
అరే బాబు అన్నిటికీ మీరు రియాక్షన్స్ ఏంటి? నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కూడా అర్థండి, మీరు ఇట్లా చేయకూడదు. నేను చెప్పిండేటివి మీరు కరెక్ట్ అనాలి అంతే. మీ సీఎం ఎవరు? మా సీఎం మీకు ఎవరో తెలీదా? ఏంటండి మీరు అట్లా మాట్లాడుతున్నారు? చెప్పండి. రోజా అండి, ఆర్కే రోజా, జబర్దస్త్ రోజా. రోజా గారా మీ సీఎం? మీది ఏ స్టేటు? ఆంధ్రప్రదేశ్ అండి. మా ఏదన్నా కరెక్ట్ చెప్పాను ఆయన. అవును, ఓటు హక్కు వచ్చిందా మీకు? ఓటు హక్కు వచ్చిందండి, ఫస్ట్ టైం వచ్చింది ఇంకా నాకు ఓటు హక్కు. ఎంత మీకు ఇప్పుడు? ఎంత అనుకుంటున్నారు ఏజ్? ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? మొఖానన్ని ముడతలు పడ్డాయి అన్నీ చూస్తే. మొహానికి ముడతలు పడినాయా? నిద్ర లేక అది అట్లా వచ్చిండేది. మొహానికి ముడతలు వచ్చినాయి అంటున్నారు మీరు. నిద్ర లేకుంటే మొఖాలకు వస్తుంది, అట్లా పీక్కపోతుంది మొహం మొత్తం. నువ్వు ఆల్రెడీ పిక్కపోయినట్టే ఉన్నావు. డైట్లో ఉన్నాలేండి నేను. నువ్వు డేట్కి వెళ్తావు నువ్వు ఎప్పుడైనా? ఎవరైనా పిలిస్తే వెళ్తాను. అబ్బాయిలా అమ్మాయిలా? ఎవరు పిలిచినా పోవాలనుకుంటున్నాను. పోవాలనుకుంటావు. ఓకే. పని జరిగిందా లేదా? పని జరిగిందా లేదా అని. ఎలాంటి పని చేస్తావు? ఎలాంటి పని చేస్తారు? అందరూ చేసే పనే చేస్తాను నేనేమన్నా ప్రత్యేకంగా చేస్తానా ఏంది ఇంకా? సో నేను కావాలనుకున్న పని చేస్తాము, ఎవరైనా అంతే కదా. ఇంకా ఎవరికైనా కావాలని అనిపిస్తుందా? అది అవతల వ్యక్తిని అడగాలి. నన్ను అడిగితే నేనేం అవును కావాలని అనిపిస్తుంది అంటారు. ఇప్పుడు మీకు అడుగుతూ నన్ను కావాలనిపిస్తున్నానా? మరి అవతల వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తానే. అది మీరు అమ్మాయిని అడగాల మీరు. ఓకే, ఇక అడగడం ఎందుకులే కానీ. అవును, మీరు జనరల్ నాలెడ్జ్లో కూడా చాలా పర్ఫెక్ట్ అట కదా. పొలిటికల్ కూడా సూపర్ ఉన్నారు, జనరల్ నాలెడ్జ్లో కూడా పర్ఫెక్ట్ అట కదా. అవునండి, జనరల్ నాలెడ్జ్ నేను గడగడ చెప్పేస్తాను, అడగండి ఏదైనా కూడా. ఓకే. ఏ రాష్ట్రంలో ఉంది తెలుగు ఇండస్ట్రీ? మన తెలుగు ఇండస్ట్రీ వచ్చేసి సరిహద్దు బార్డర్ మహారాష్ట్రలో. అవును బాబోయ్, మహారాష్ట్రలోనే ఉండేది. నేను మొన్న కూడా పోయి వచ్చినాను అవార్డ్ ఫంక్షన్కి. మహారాష్ట్ర తెలుగు ఇండస్ట్రీనే మనం చెప్తా ఉండేది నేను. అవునా? హిందీ కాదు. ఓకే. మీరు ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? మాకు తెలియదండి, మీకు చెప్పిన తర్వాత మేము కూడా ఆలోచన పడ్డా. తెలుసుకోకపోతే ఎట్లా అండి? నాలాంటి మేధావికి అప్పుడప్పుడు అడగాలి మీరు క్వశ్చన్స్. ఇప్పుడు తెలుసుకోండి మీరు. మన తెలుగు ఇండస్ట్రీ మహారాష్ట్రలో ఉంది. ఇండియా గేట్ ఎక్కడ ఉందండి? ఇండియా గేట్ ఎక్కడుంది అంటే మన చార్మినార్ దగ్గర ఉందండి. చార్మినార్ దగ్గర మీరు చూడలేదా? ఎన్ని ఫొటోస్ పెడతా అంటారు మీరు. అప్డేట్ అవ్వండి అబ్బా. అస్సలు అప్డేట్ అవ్వకపోతే ఎట్లా బాబు? ఇండియా గేటే మరి నేను చెప్తా ఉండేది, మీ ఇంటి గేట్ కాదు. ఇండియా గేటే చార్మినార్ దగ్గర ఉంది. మీరు ఫస్ట్ రైట్ తీసుకుంటారా చార్మినార్ దగ్గర నుంచి, సెకండ్ రైట్ పోతానే అక్కడే ఉంది పెద్ద గేటు. ఆ గేట్ని మీరు చూసిండరు ఎప్పుడు. దయచేసి మీరు కూడా ఏమైనా ఉంటే చూడాలంటే చూడండి. సరే, తాజ్మహల్ ఎక్కడుంది? అవును, కానీ మీకు వీడియోస్ చేయాలి ఇట్లా అని ఎందుకు అనిపించింది? వీడియోస్ అంటే నేను బాగా ఫేమస్ అవుతారు అని చెప్పి నేను వీడియోస్ ఏం చేసినా ఫేమస్ అయినావు? ఏమోనండి, జనాలు మరి ఎందుకో మళ్ళీ వీరాభిమానులు ఉన్నారు నాకైతే చాలా మంది. ఎక్కడ పోయినా కూడా సెల్ఫీలు దిగడము బాగా. ఏం అభిమానులు? వీరాభిమానులు. వీర తీసి గుంజ రకాలు కాదు, వీరాభిమానులు ఉన్నారండి. ఈ మధ్య నీ వీడియోస్ పోతలేవు కదా, ఎందుకు సప్పబడ్డావా? ఎందుకు సప్పబడతాను? బాగా పోతున్నాయి. మీరు పోవడం లేదని మీరు అంటున్నారు. ఎందుకు పోవడం లేదు? ప్రతిదీ నాది మిలియన్స్ పోతాయి. చూసుకోండి మీరు కావాలంటే పోయి. ఓకే. అప్పట్లో చాలా లేడీస్తోనే చేసేటోడివి కదా. అవును, ఎక్కువ అంటే ఫ్యామిలీస్. ఎందుకు అట్లా? ఫ్యామిలీ అంటే ఇంకెవరు ఉంటారండి? లేడీస్ ఎక్కువ ఉంటారు. ఫ్యామిలీ అంటే మీకు తెలీదా మాత్రం ఎవరు ఉంటారో? చెప్పండి. ఫ్యామిలీ అంటే కానీ ఒకటి అడుగుతాను, ఏమనుకోరుగా? ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడతారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఏమని అనుకోవాలి? మేము ఫోన్ మాట్లాడితే ఏమనుకుంటారు? శేక్ష అని అనుకోండి మీరు. మేము కొత్తగా ఫోన్ చేశారు, ఇప్పుడు మిమ్మల్ని మేడం అని పిలవాలన్నా సార్ అని పిలవాలన్నా? ఏమని పిలవాలనిపిస్తుంది మీకు? నాకైతే ఏం లేదు, ఫోన్ ఎత్తిన వాళ్ళకు. మీరు చాలా ట్రోల్స్ కూడా అయినారు కదా. మీరు చాలా అయిందండి ట్రోల్స్ అయితే. ఇట్లాంటి ట్రోల్స్ కాదు, నిజం ఇది. అంటే నేను హానెస్ట్గా చెప్తున్నాను, ట్రోల్స్కి నేనని తట్టుకొని నేను మరీ అంటే అంత డేర్ చేసి వీడియోస్ చేస్తున్నాను అంటే నిజంగా అంటే నా గట్స్కు మెచ్చుకోవాలి. నాకు పెట్టే కామెంట్స్ చదివినారు అంటే కనుక అవతల వాళ్ళకి జీవితం మీద విరక్తి వస్తుంది. దరిద్రంలో అదే పనిగా మా ఊర్లో వాళ్ళే ఫేక్ ఐడీలు చేసుకొని మరీ కామెంట్స్ పెడతారు. ఎందుకు అంతగానో మీకు మీ వాయిస్ అంటే అంత ఇష్టమా? ఇష్టమో కోపమో వాళ్ళకు ఏం సచ్చిందో తెలియదు. మరి మిమ్మల్ని ఎందుకు పట్టుకొని పీడిస్తున్నారు వాళ్ళు? అంతే అండి, ఎదిగే వాళ్ళ మీదనే విమర్శలు. ఎందుకు కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్ల ఎదిగే వాళ్ళ మీదనే విమర్శలు. అంటే ఎలాంటి కామెంట్స్ పెడతారు మీకు?
దరిద్రమైనటువంటి ఇంకా ఏంటి నీ వాయిస్ ఇట్లుంది ఇంకా మామూలు ఇంకా అట్లాంటివి గలీజ్వి పెడతారు. నాకైతే ఇంకా ఒకసారి 2 సార్లు బాధపడినాను. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది. ఏమన్నా పెట్టుకొని సావండి మీరు, నేను చేసేటివి నేను చేస్తా అంటాను. నా యుద్ధం అయితే ఆపను నేను, నా వీడియోస్కి నేను అంతే. ఇంకా ఏమైనా షోస్ ఏమైనా పిలిచారా, జబర్దస్త్ లాంటి అలాంటివి? యాక్చువల్గా షోస్కి అయితే నేను రీసెంట్గా సుమన్ టీవీలో ఒకటి ధమాకా అని షో చేశారు, దాంట్లో చేశాను 2-3. అది ఇంకా ఏమో లాంచ్ అయితే చేయలేదు. ఒక్కడికే సరిపోయింది అనుకున్నారా మిమ్మల్ని చూడంగానే? ఏమో వాళ్ళే షో స్టార్ట్ చేయలేదండి. ఓకే, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా? చాలా ఇచ్చానండి. ఎందుకు ఇస్తారు ఇంటర్వ్యూస్ మీరు? ఎందుకు ఇస్తామండి ఇంటర్వ్యూస్? ఇప్పుడు మీరు ఎందుకు రమ్మన్నారు నాకు? నేను రమ్మనలేను ఆయన, నువ్వు ఏదో ఇక్కడ వచ్చినావు కదా అని రమ్మన్నా. అవునా? సరే, మామూలుగా ఇంటర్వ్యూస్ ఎవరైనా ఎందుకు ఇస్తారు? మీరు ఏదైనా సాధించిన వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలని ఇస్తారు. మీరు ఏం సాధించారు, ఏం చెప్తారు? సాధించడానికి ఏం లేదు, సాధిస్తున్నాను అని చెప్పడానికైనా కూడా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఏం సాధిస్తాం? సక్సెస్ అయినారని చెప్పి ఇవ్వచ్చు ఇంటర్వ్యూ. మీరు ఏం సక్సెస్ అయ్యారు? సక్సెస్ ఏంటండి? జనాల్లో నేను ఎనలేని ఆదరణ పొందుతున్నాను. ఇది అది సక్సెస్ కాదా చెప్పండి? ఎవరికైనా తెలుసా? ఏంటికి తెలీదు? 100 మంది 1000 మంది నా వీడియోలు చూడండి, ఎక్కడైనా గుళ్ళకు పోతే చుట్టుకుంటారు. ఏంటిది? చుట్టుకుంటారు జనాలు. చెప్పులు తీసుకోబోతున్నందుకు అయింది దొంగతనం చేస్తే చుట్టుముట్టి నా చెప్పులు నాకు ఇచ్చాయంటారా గుళ్ళోకి? కాదండి, అభిమానులండి, మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా స్టూడియోలో కింది నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చారు, ఎవరు కూడా గుర్తుపట్టలేదు. ఎవరు? ఇది హైదరాబాద్, ఇది మా రాయలసీమలో. హైదరాబాద్ లో కూడా నేను వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు క్యాబ్ అతను మీరు వీడియోస్ చేస్తారు కదా అన్నాడు. గట్టి కౌగిలించకుండా కౌగిలించుకొని చెప్తారా ఏంటండి? అంటే నిజంగా అంటే అట్లా కూడా అట్లాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారు నాకు. హగ్ ఇచ్చి ఎట్లా ఇస్తారు వాళ్ళు ఒకటిసారి? మామూలుగా ఎలా ఇస్తారు? మామూలుగా మీరు ఎవరికైనా హగ్ ఇస్తే మీరు ఎలా ఇస్తారండి? మా హగ్గు వేరే, మీరు సెలబ్రిటీ కదా, మీరు అందరు గుర్తింపు. అట్లేం లేదు, ఎవరిదైనా హగ్ ఒకటే ఉంటుంది. ఎందుకుంటది? హగ్గు పెగ్గు అందరికి ఒకటే ఉంటుంది. హగ్గులు రకాలు ఉంటాయి. ఇలా వచ్చి హగ్ ఒకటి ఉంటది, ఇలా వచ్చి ఒక హగ్ ఉంటది, ఇలా వచ్చి ఒక హగ్ ఉంటది. అంత బరి తెగించేయండి. హగ్ అంటే జస్ట్ ఇది అంటే బలి తెగించిన వాళ్ళు అంటే ప్రేమ ఎక్కువైపోతే ఇట్లా అనుకుంటారు హగ్. అప్పుడు వాయిస్ కూడా డిఫరెంట్ వస్తుంది. మూలిగితే వస్తుంది ఎవరికైనా కూడా. మూలిగే దాంట్లో కూడా రకాలు ఉంటాయి. నొప్పి తగిలినోడు ఒక రకంగా మూలుగుతాడు. ఒకసారి మూగులో మూడు వచ్చినప్పుడు ఒక. ఓకే, వావ్ శేఖర్, చాలా కామెడీగా అనిపించింది, చాలా ఫన్గా ఉంది. ఇలా నవ్విస్తుండాలి, కామెడియన్ అంటేనే కామెడియన్ లాగా ఉండాలి. ఓకేనా? చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా నవ్వించావు. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.